మరి నీకు ఎట్లాగో వేరే వేరే సినిమాలు బయట చాలా బిజీ ఉన్నావు కాబట్టి ఆ క్యారెక్టర్ లో వేరే వాళ్ళని తీసుకునే ఏదైనా ఆలోచన చేసుకోవచ్చా వాళ్ళు? లేదండి, నేను ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నానండి. లగేజ్ తెచ్చుకొని ఇదే ఆఫీస్ లో ఉంటున్నా. నీకు అదే కావాలి. యాక్చువల్గా మన అమ్మాయి టూ ఉంటే మనం హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలి. హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుంటాడు, అది కూడా పాస్ ఏదో పని చేసుకుంటాడు. దాని టూలో మాత్రం నేనే తీసుకుంటాను ఆ పోర్షన్, ఎవరికి ఇవ్వని. బాబు ఇన్స్పిరేషన్ ఇక్కడ రాజు రాంబాయ్. నువ్వు పిల్లల ముడ్డి కడుక్కుంటూ ఉంటావురా. నువ్వు పిల్లవాడురా. ఇంకోటి వస్తాడు ఇక్కడ కూడా నన్ను సైడ్ పెట్టి నా స్టోరీ బట్టే కదా అది ఇన్స్పైర్ అయ్యింది. ఇన్ కేస్ అది ఒక 5, 10, 20 సంవత్సరాల తర్వాత ఇన్ కేస్ జరిగిన ఆ రాజు క్యారెక్టర్ ఉంటే పంపింది అక్కడ నన్ను సైడ్ చేస్తే నా పిల్లోనా. నీ పిల్లోడు అన్నప్పుడు నీ క్యారెక్టరే కదా మళ్ళీ అక్కడ. సరే అయితే ఇది ఇలా అన్నారు కాబట్టి నేను కూడా కాంప్రమైజ్ అవుతాను. అయితే డాంబర్ భాయ్ బాగా అంటే సినిమా చూస్తున్నంతసేపు సరే ఒక క్యారెక్టర్ ని ఆ వాస్తవానికి అంటే రియల్ లైఫ్ లో చాలా మంది ఉంటారు బయట. అంటే డాంబర్ ని అంత కామం, అంత కామిస్ట్, అంత కాటరాజు లాగా చూపించడానికి రీజన్ ఏంటంటే కామన్ గా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆ క్యారెక్టర్ ని ఒక రకంగా ఇంకా జీవం పోసినట్టు వాళ్ళలో ఉన్న కామము ఈ బిట్లు అన్ని ఫోల్డర్లు ఎక్కియడం ఇదంతా నేను తెలియక ఎక్కించా అది అని చెప్పేసి అన్నప్పుడు అవన్నీ డిలీట్ చేయడం అదంతా కామన్ జరుగుతుంది. కానీ ఇంట్లోకి వెళ్ళి 6 పతివ్రతలు అది స్టార్ట్ అయినప్పుడు కామన్ గా అందరం చూద్దాం అని చెప్పేసి చెప్తారు కదా మీరు. అసలు ఆ ప్లాన్ ఎవరిది ఫస్ట్, అసలు అది చూడాలి ఎట్లా వెళ్ళాలని?